చేయాల్సి ఉంటుంది కాబట్టి మరి వీళ్ళకు ఏం బాధ వస్తుంది అధ్యక్ష? కేవలం వాళ్ళ మీద బడననా లేకుంటే పేరు మార్చిందనా? ఒకసారి దయచేసి నేను గౌరవ శాసనసభ్యులు చాలామంది ఉన్నారు, మంత్రి గారు కూడా మాట్లాడారు, ఒకసారి అప్డేట్ చేసుకొని మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. కేవలం విమర్శ చేయాలి కాబట్టి, ఏదో ఒక రకంగా రాజకీయం చేయాలి కాబట్టి రాజకీయం చేసే ఆలోచనతో చేయడం కాదు అధ్యక్ష. ఎందుకంటే ఇది అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అంశం అధ్యక్ష. వారికి పని దినాలు పెంచుతూ వారికి ఎన్నో రకాలటువంటి యువతకు అధ్యక్ష, దీంట్లో ముఖ్యంగా యువతకు కూడా స్వయం ఉపాధి కోసం దీంట్లో అవకాశం ఇచ్చారు, క్లాస్ పెట్టారు అధ్యక్ష. ఎందుకంటే చాలామంది గ్రామీణ ప్రాంతంలో యువత అన్ఎంప్లాయిడ్ యూత్ పెరిగి ఉన్నారు. అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం మరి ఒక ఆలోచన చేసి వారికి ఒక క్వాలిటీ వర్క్ ఇవ్వాలని, స్కిల్ డెవలప్మెంట్ చేయాలని కూడా ఆలోచన చేశారు అధ్యక్ష. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారికి కూడా స్కిల్ బేస్డ్ ఉపాధి కల్పించడానికి కూడా దీంట్లో ఆలోచన చేశారు అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా బహుశా వారు స్కిప్ అయినట్టున్నారు, దయచేసి ఒకసారి అప్డేట్ కావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష, ఇప్పటి నుంచి 6 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టం చేయాలి, ఈ నిబంధనలకు అనుగుణంగా పథకాలు అమలు చేయాలి అధ్యక్ష. కొన్ని పరిమితుల ఆధారంగా ఒక్కో రాష్ట్రానికి నిర్దిష్టమైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనుమతించినటువంటి పరిమితిని మించి ఖర్చు పెట్టాల్సి వస్తే అదనపు మొత్తం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అధ్యక్ష. అట్లీస్ట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పూర్తి నిధుల్ని సద్వినియోగం చేసేసి ఉపాధి కూలీల వరకు చేసే విధంగా పనిచేయాల్సిందిగా దయచేసి వారికి కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష 2005లో ప్రవేశపెట్టినప్పుడు ఇది ఎన్ఆర్ఈజీఎస్ పథకమే అధ్యక్ష. 2009లో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారం వచ్చినప్పుడు అప్పుడు మార్పులు చేర్పులు చేసి మహాత్మా గాంధీ పేరు యాడ్ చేశారు, కానీ ఈ స్కీమ్ పెట్టినప్పుడు మహాత్మా గాంధీ గారి పేరు లేదు అధ్యక్ష. మరి ఈరోజు దానికి జీరామ్జీ అనేసరికి వీళ్ళకి ఎందుకు బాధ అవుతుంది అధ్యక్ష? మేము ఒకటే అడుగుతూ ఉన్నాం అధ్యక్ష, ఎంఎన్ఆర్ఈజీఎస్ వల్ల ఉత్పాదన లేని పనులు, దీర్ఘకాలిక ఆస్తుల కొరత, వేతన అభివృద్ధి లేదు అన్న ఆరోపణలు ఉండే అధ్యక్ష. పనుల్లో కొంత అవినీతి జరుగుతుందని, పూడిక తీసిన చెరువుల్లోనే మళ్ళీ పూడిక తీస్తున్నారని, పనుల్లో నాణ్యత లేదని మరి ఆరోపణలు ఉన్నాయి. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సార్లు చర్చ జరిపినారు అధ్యక్ష. వీటన్నిటి కూడా స్ట్రీమ్లైన్ చేద్దామనే అధ్యక్ష ఇది విబిజీ రామ్జీ స్కీమ్ని ప్రధానంగా కనిపించేటువంటి అంశాలు ఒకసారి చెప్తాను అధ్యక్ష. ఉపాధి హామీ నుంచి గ్రామ ఆర్థిక పునర్నిర్మాణం దాకా వేతన ఆధారిత పనుల కంటే ఆస్తి సంపద సృష్టి, స్కిల్ డెవలప్మెంట్ ప్లస్ పని, గ్రామాన్ని లేబర్ పూల్గా కాకుండా ఎకనామిక్ యూనిట్గా చూడడం, గ్రామీణులకు తాత్కాలిక ఉపాధి సరిపోదు, వాళ్లకు శాశ్వత ఆదాయ మార్గాలు కావాలి. ఈ లాజిక్ ప్రకారం కాలువలు, నీటి నిల్వలు, గ్రామీణ మౌలిక సదుపాయాలు, సూక్ష్మ పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ యూనిట్లు వంటి ఆస్తుల ద్వారా గ్రామ దీర్ఘకాలిక నిలబడుతున్నాయన్నది కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం అధ్యక్ష. గ్రామీణ అభివృద్ధికి స్ట్రక్చరల్ షిఫ్ట్ ఉపాధిని ఒక సామాజిక సంక్షేమ పథకం కాకుండా గ్రామ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే సాధనంగా మార్చాలన్న ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష. నైపుణ్యం ద్వారా ఉపాధి నాణ్యత పెరగడం, స్కిల్ ఆధారిత పనులు, యువతకు దీర్ఘకాలిక ఉపయోగం, మార్కెట్తో అనుసంధానం సరైన అమలు జరిగితే అది గ్రామీణ నిరుద్యోగానికి పరిష్కారంగా మారవచ్చు అధ్యక్ష. నిధులు వినియోగంలో సమర్థత, ఒక రకమైనటువంటి పనులు మళ్ళీ చేయడం తగ్గించి స్థిరమైన ఆస్తులపై ఖర్చు పెట్టాలని దృష్టికోణం సిద్ధాంతపరంగా సరైనదే కదా అధ్యక్ష. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఈ పథకంలో మరి కేంద్రం 90% భరించేది, రాష్ట్రం 10% భరిస్తే ఇప్పుడు పెరిగిన పరిణామాల ద్వారా మరి దాన్ని 60-40 చేస్తే దాని మీద మరి ఇన్ని రకాలుగా వారికి ఎందుకు మరి బాధపడతా ఉన్నారో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇది తొలుత గ్రామీణ లింక్ రోడ్లకు మాత్రమే ఉపాధి హామీలో అనుమతి ఉండే అధ్యక్ష. క్రమంగా సిమెంట్ రోడ్లు, తర్వాత అనుమతి వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం చేసింది. గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలు, మహిళా సమాఖ్య భవనాలు కూడా ఉపాధి హామీలు అనుసంధానం చేసుకొని నిర్మించాలో ఏర్పాటు చేసింది అధ్యక్ష. ఇలా రాష్ట్రంలో సుమారు 266 రకాల పనులు ఉపాధి హామీకి అనుసంధానమైన అధ్యక్ష. అవేమీ మార్చడం లేదు అధ్యక్ష. అవి యాజ్ ఇట్ ఈస్గా 266 రకాల ఉపాధి పనులు ఉంటూనే ఇంకా దీన్ని స్ట్రెంథన్ చేయడానికి ఇంకా కొన్ని యాడ్ చేశారు తప్ప వాటిని ఎవ్వి కూడా తొలగించలేదనేది మరి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. మరి అది ఆల్రెడీ చట్టం వచ్చి ఇంప్లిమెంట్ అవుతుంది, మరి బహుశా వరకు అప్డేట్ కానట్టు అధ్యక్ష. ఈ వరకు రాష్ట్ర ప్రభుత్వం తనదైన చట్టం చేయాల్సి ఉంటుంది అధ్యక్ష. మరి రాష్ట్రం తన చట్టం తీసుకొచ్చి మీరు ఇంకా దీన్ని మరి ఎట్లా మాడిఫై చేస్తారు, ఎట్లా మరి ఉపాధి హామీ కింది వరకు కూడా అందరికి అందజేయడానికి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో అది మీరు ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. కొత్త చట్టం ప్రకారం
ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అవసరాలకు అనుగుణంగా ఉపాధి హామీ పథకాన్ని రూపొందించుకోవాలి. దాని అమలుకు అయ్యే వ్యయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60-40 నిష్పత్తిలో భరిస్తాయి. ఇంతకు ముందు కేంద్రం 90%, రాష్ట్రం 10% భరిస్తే పెరిగిన పని దినాలకు అనుగుణంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మరి నిష్పత్తి 60-40గా మార్చింది అధ్యక్ష. అది ఉపాధి హామీ పథకంలో ఈరోజు ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాల గురించి మాట్లాడుతున్నటువంటి మరి మంత్రి గారిని నేను సూటిగా 2 ప్రశ్నలు అడుగుతాను అధ్యక్ష. మరి రైతు కూలీలే ఉపాధి హామీ కూలీలు అధ్యక్ష. మరి రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 చొప్పున 6 నెలలకు ఒకసారి 6,000 రూపాయలు ఇస్తారని మరి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చి మరి దాదాపు 1,30,00,000 మందిని ఐడెంటిఫై చేసి ఎందుకోసమని 2 సంవత్సరాలుగా వారికి మరి ఇవ్వట్లేదు అధ్యక్ష. అంటే రైతు కూలీల మీద, ఉపాధి హామీ కార్మికుల మీద వీరికి ఏ రకమైనటువంటి ప్రేమ ఉన్నదో దీన్ని బట్టి స్పష్టమైతే ఉంది అధ్యక్ష. వీళ్లకు డబ్బులు ఇవ్వడానికి, అట్టడుగు బడుగు బలైన వర్గాలకు అండగా ఉండడానికి, వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మాత్రం చేతులు రావు అధ్యక్ష. కేవలం రాజకీయ విమర్శలు చేయడానికి మాత్రం ముందుకు వస్తారు అధ్యక్ష. మరి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు మా మీద బటన్ పడ్డది, మూరిగా నక్క మీద తాటకు పడ్డది అని చెప్పేటువంటి మంత్రి గారు మరి మీరు ఇచ్చిన హామీలు కూడా ఎందుకు నెరవేరుస్తలేరు? మరి ఉపాధి హామీ కార్మికులే ఈరోజు రైతు కూలీలు కదా. మరి రైతు కూలీలకు మీరు ఒప్పుకున్నటువంటి సంవత్సరానికి 12,000, 6 నెలలకు ఒకసారి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఎందుకోసమని వారికి ఇవ్వడం లేదు? మీరు దాదాపు 1,30,00,000 మంది ఐడెంటిఫై చేసి కూడా ఈ రోజు వరకు కూడా వారి కోసం ఎందుకు మీరు ఇవ్వడం లేదు? ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేరు? మరి మీరే చెప్పారు కదా దీంట్లో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారని చెప్పారు కదా. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మీరు ఇచ్చిన హామీల సంగతి ఏమైంది? మీరు ఎస్టీ డిక్లరేషన్ ఏమైంది? ఎస్టీ డిక్లరేషన్ ఏమైంది? బీసీ డిక్లరేషన్ ఏమైంది? వారికి ఇచ్చిన హామీలు ఏమైనా? ఇప్పుడు వారికి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి వారిని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈ రోజు వరకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి మీరు ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారో సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. కేవలం ఈరోజు రాజకీయం చేయడానికి ఏదో ఒక రకంగా ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చి ఆ సబ్జెక్ట్ ద్వారా ఏదో ప్రజల్ని మభ్యపెడతాం, ఇక్కడ మేము మాట్లాడేసి ఏదో అన్యాయం జరిగిందని లేకుంటే వారి హైకమాండ్కి మెప్పు కోసమో, దేశవ్యాప్తంగా వారు చేస్తున్నారు కాబట్టి హైకమాండ్ మెప్పు కోసమో ఇక్కడ మేము చేస్తున్నామని చెప్పుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమంలో ఏమి తప్పు ఉన్నదో, ఏ రకంగా మీరు దీన్ని తప్పు పడతా ఉన్నారో సమాధానం చెప్పాలి అధ్యక్ష. కేవలం పేరు మార్చినందుక లేక మీ మీద 40% భారం పడ్డందుక మీ బాధ ఏందో ఒకసారి చెప్పాలి అధ్యక్ష. ఏదో ఒక రకంగా సబ్జెక్టు డివైడ్ చేసే ప్రయత్నం చేసేటువంటి మీరు ఇదే ఎస్సీ, ఎస్టీ, బీసీ అని చెప్పారు కదా, వారికి ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి, వారికి ఇచ్చినటువంటి మీరు డిక్లరేషన్స్ ఏమైనాయో దాని మీద సమాధానం చెప్పకుండా ఈరోజు ఏదో ఒక రకంగా మీరు మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా అధ్యక్ష. మరి ఇక్కడ మంత్రి గారు ఉన్నారు, మాట్లాడితే ఎక్కడికో డివియేషన్ అయిపోయి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ గురించి మాట్లాడతారు. డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ గురించి మాట్లాడే ముందు దాంట్లో మీరే బాధ్యుల సంగతి మర్చిపోయినారు. ఈరోజు మరి 125 రోజులు రాష్ట్రం మీద మోపడానికి మీకు ఏం అధికారం ఉంది? 50 రోజుల పని భారము మోపేటప్పుడు మరి సమైక్య స్ఫూర్తితో రాష్ట్రాల యొక్క ఒపీనియన్ తీసుకోవాలి కదా. 2004-05లో ఈ చట్టం వచ్చినప్పుడు కొన్ని జిల్లాలకే పరిమితమై ఉండేది. తర్వాత 2009లో ఓవరాల్ ఇండియా మొత్తం ఉపాధి హామీ చట్టం ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. నువ్వు ఆ రోజు
వారి యొక్క గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా వారి పేరును కూడా పెట్టడం జరిగింది. ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ అనేది 1970 నుంచి స్టార్ట్ అయింది మహారాష్ట్రలో కరువు కాటకాలన్నప్పుడు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు, పివి నరసింహారావు గారు ఇవన్నీ కూడా కొన్ని జిల్లాల వారీగా రాష్ట్రాల వారీగా చేసి తర్వాత 2004 మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి పని అనేది ఒక దానంగా కాదు హక్కుగా పొందే విధంగా, అదేవిధంగా చీప్ లేబర్ను తయారు చేసే ఈ వ్యవస్థ నుంచి వాళ్ళు ఒక రైట్గా